మీరు లేక్ సైడ్ ర్యాంప్ దగ్గర జరిగిన మర్డర్స్ గురించి అడిగారు కదా? అవును సార్. నాకు గుర్తున్నంత వరకు సంచలనం సృష్టించిన 4 మర్డర్స్ ర్యాంప్ దగ్గర జరిగాయి. మొదటిది ఆస్తి గొడవలో ఒక ఫ్యామిలీ మరో ఫ్యామిలీని చంపేసింది. రెండోది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపి ముక్కలుగా నరికి పడేశారు. తర్వాత 2 చిన్నపిల్లలు ట్విన్స్ సరదాగా ర్యాంప్ మీద ఆడుకుంటూ జారిపడి చనిపోయారు. ఇక 4వ కేసు, ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్. బహుశా అతను బాగా డబ్బున్నవాడు అవడం చేతేమో ఈ కేసు సెన్సేషన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను కూడా ఇండియన్ బ్రీడే. ఎవరతను? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? ఎలా ఉండేవాడు? ఎప్పుడు చనిపోయాడు? మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను. అతని పేరు, అతను ఎక్కడుండేవాడనే వివరాలు నాకు తెలియదు. అతను ఒక వజ్రాల వ్యాపారన్నది మాత్రమే గుర్తుంది. తాగి ఈత కొడుతూ తల రాయికి తగిలి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతని గురించి మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అప్పట్లో అతను చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం అతని ఫోటోలే. అతని చావుకు సంబంధించిన వివరాలు తప్పకుండా మీకు ఆ న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి. 25 ఏళ్ల క్రిందటి పేపర్స్ ఒకసారి వెతికి చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు నా కళ్ళకు నువ్వు వచ్చావు రవివర్మ. కానీ ఇకపై నీ చావు వెనకాల ఎవరున్నారో నేను తెలుస్తా. అందరి ఆట కట్టిస్తా. రవివర్మ, పద్మనాభ లేక్ వ్యూ ప్యాలెస్ కి లాస్ట్ లీగల్ హెయిర్. ఇతను స్విమ్ చేస్తూ నదిలో మునిగిపోయి చనిపోయాడని రాశారుగా, చదవలేదా? నమ్మలేదు, ఎందుకంటే అతను యాక్సిడెంటల్ గా చనిపోలేదు, చంపబడ్డాడు. అందుకే అతని కేసు రీఓపెన్ చేయించడానికి వచ్చాను. రవివర్మ చావు ఒక యాక్సిడెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్ మర్డర్. దానికి నేనే సాక్ష్యం. నువ్వు బిజీగా ఉంటే చెప్పు, నేను పక్క ఆఫీసర్ తో మాట్లాడతా. గ్రేట్, మొత్తానికి సాధించారండి. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఐఎమ్ సారీ ఫర్ దట్. ఇప్పటికైనా మీరు ఇది నిజమని నమ్మితే చాలు. యా, కంప్లీట్ గా బిలీవ్ చేశాను. ఈ కేసుని ఏ సెక్షన్ లో ఓపెన్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుందో ప్లాన్ చేయాలి. ఈవినింగ్ ఒకసారి కలుద్దామా, ఇఫ్ యు డోంట్ మైండ్? నో ప్రాబ్లం, సీ యు దేర్. ఎవరో చిత్ర అంటాం, వైజాగ్ నుంచి వచ్చింది. రవివర్మ యాక్సిడెంటల్ గా చావలేదు, మర్డర్ చేయబడ్డాడని కేసు రీఓపెన్ చేయడానికి వచ్చింది. నేనా కేసు ఓపెన్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ కలుస్తానన్నాను. ఓకే, వెల్కమ్ చిత్ర. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఇక్కడ కాఫీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ కాఫీ తాగిన అమ్మాయితో రిలేషన్ బెడ్ కాఫీ పిచ్చుకున్నంత వరకు వెళ్తుందంట. తాగుతావా? నాకు కాఫీ తాగి అలవాట్లేదు. కేసు గురించి డిస్కస్ చేస్తే తొందరగా వెళ్ళాలి. ఏ నైట్ వరకు అపాయింట్మెంట్ ఇచ్చావా? ఓకే ఓకే, కూల్. అయితే ఏమంటావు? రవివర్మ నదిలో మునిగి చావలేదు, ఎవరో చంపారంటావు, అంతేనా?
అవును. రవివర్మ ఇంతకేమవుతాడా రవివర్మ? తండ్రా, ఫ్రెండా, లేక నీ తల్లి నుంచుకొని కడుపు చేసి పారిపోయినోడా? ఇంత అందమైన ఫిగర్ పెట్టుకొని బతుకున్న వాళ్ళని సుఖపెట్టకుండా చచ్చిపోయిన వాళ్ళ గురించి కష్టపడతావేంటే? అవునే, చంపారు. అయితే ఏం చేస్తావు? ఓ, అంటే నీకు తెలుసు అన్నమాట. ఇన్ని రోజులు నేను చీకట్లోనే రాళ్ళేస్తున్నాను అనుకున్నాను. కరెక్ట్ గా టార్గెట్ లోనే వేస్తున్నాను అనమాట. వాళ్ళ నువ్వేం పీకలేవే. అంటే ఆ చావు వెనుకున్న వాళ్ళు. చెప్పాను కదే తెలుసు అని. ఏం చేస్తావు? అదే నేను తలుచుకుంటే మాత్రం నేను ఏమైనా చేయగలను. చేస్తాను. నీ పొగరు పిచ్చి నాకు తెలుసు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. ఏంటే అందరూ రేప్ చేస్తుంటే ఒకలా అరుస్తారు, నువ్వేంటే గురకబెడుతున్నావు? ఏంటే నేనెంతమందికి షోలు చూపించుంటాను రా. నువ్వు నాకు షో చూపిస్తావా? రియల్ షో ఏంటో నేను చూపిస్తా. గాడ్. కళ కాదు, చిత్ర కాదు. చెప్పరా? చెప్పు. నీ వెనకున్న వాళ్ళందరినీ, ఈ చావు వెనకున్న వాళ్ళందరినీ బయటికి తెచ్చే వరకు నిద్రపోది చిత్రాన్ని.